ఇది ధర్మపురి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రానికి ప్రకృతి సహజంగా ఇవ్వబడినటువంటి గొప్ప కానుక గోదావరి నది. ఒక జీవనది పక్కనే ప్రవహిస్తూ ఉండడం అన్నది క్షేత్రం యొక్క కంఠంలో అలంకరింపబడిన గొప్ప మణిమాల. ప్రత్యేకించి మిగిలిన నదులకు గోదావరి నదికి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని చెప్తారు. గంగానది ఉంది. గంగానది మీరు ఏ ఘాట్లో స్నానం చేసినప్పటికీ నిజానికి గంగ స్నానమే చేస్తున్నారు కాబట్టి ఒక్కటే ఫలితం వస్తుంది. కానీ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారనుకోండి, మిగిలిన ఘట్టములలో చేసిన స్నానం కన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని సాక్షాత్ శంకర భగవత్పాదులే ప్రతిపాదించి ప్రత్యేకంగా మణికర్ణికాష్టకము అని చెప్పి ఒక అష్టకాన్ని చేశారు. అంటే అది గంగానదీ స్నానమే అయినప్పటికీ మణికర్ణికా ఘాట్లో చేసినటువంటి స్నానం అంత విశేష ఫలితాన్ని ఇస్తుంది. కానీ గోదావరి నది దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు. మిగిలిన నదుల విషయంలో లేని ఒక అన్వయం గోదావరికి కలిగింది. గోదావరిని మంగళోత్సంగా అన్న పేరుతో పిలుస్తారు. కారణం ఏమిటంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే పర్యంతం ఎంత మేర ప్రవహిస్తోందో అంత మేర కూడా తీర ప్రాంతమంతా కూడా పవిత్రం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. గోదావరి నది ఏ క్షేత్రానికి పక్కన ప్రవహిస్తోందో ఆ క్షేత్రము యొక్క వైభవము ద్విగుణీకృతమైపోతుంది.